బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి అంటున్నారు కోనేరు కోనప్ప. త్వరలోనే పార్టీ మారబోతున్నారనే విషయానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ లో చేరుతా టీవీ9 తో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని చెప్పారు. తనను వ్యక్తిగతంగా తిట్టిన వ్యక్తితో ఎలా పొత్తు పెట్టుకుంటారు, తనను తన కుటుంబాన్ని దూషించిన వారితో దోస్తీనా, రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసిన వ్యక్తులను ఎలా కలుస్తారు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాపైనే ఎందుకు పోటీ చేశారంటున్నారు కోనప్ప. తనను ఓడించేందుకు కొన్ని శక్తులు పనిచేశాయన్నారు. బీఎస్పీ సిద్ధాంతం ఉన్న పార్టీ వ్యక్తులతోనే నాకు సమస్య, కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు టికెట్ కూడా వద్దంటున్నారు కోనప్ప. కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, ఏంటి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించి వాస్తవమే, దాంట్లో ఏమీ సందేహం లేదు. కొన్ని సంఘటనలు బాధ కలిగించినాయి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఉందాం, సరే చివరి వరకు కొనసాగుదాం అనుకున్నాం. కానీ అట్లా కొనసాగే పరిస్థితిలో నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లు చూసిన తర్వాత మనకు కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ ఉండి ఎవరైతే వ్యక్తిగతంగా తిట్టారో వాళ్ళని మీరు పార్టీకి వారితో పొత్తు కలుపుకొని మీరు ముందుకు పోతామనంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి 100 రోజులు కూడా కాలేదు, మేము ఎన్నికల్లో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం. గెలిచినందుకు మాకు ఓడిపోయినందుకు సమస్య కాదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఏం జరిగింది సిర్పూర్లో అనేది ఒకసారి ఆ వీడియోలన్నీ ఉన్నాయి, కాల్స్ మీకు చూపిస్తాను. మీరు చెప్పండి, ఏం జరిగిందని భావిస్తున్నారు, ఎందుకు పొత్తులకు సంబంధించి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వ్యక్తిగతంగా విమర్శలు చేసి, ఒక రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసి, వ్యక్తిగతంగా మమ్మల్ని అనేక ఆరోపణలు, మాకు సంబంధం లేని ఆరోపణలు మమ్మల్ని చేసి రాజకీయంగా మమ్మల్ని దెబ్బకొడడానికి అక్కడికి వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం మొత్తం ఈ రాష్ట్రాన్ని ముంచుతుంది, ఈ కేసీఆర్ నాయకత్వం బడులు బంద్ అయిపోయినాయి, అది బంద్ అయిపోయినాయి, ఇది బంద్ అయిపోయిందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడు ఆయన. మరి నిన్ననే కేసీఆర్ గారు కలిసి ఇవాళ పొత్తులు ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారని నాకు చెప్పాలి, ప్రజలకు జవాబు చెప్పుకోవాలా. ఇది బాధ కలిగించే అంశం. ఆయన మాట్లాడిన అనేక అంశాలు ఇవాళ కేసీఆర్ గారికి తల దించేలాగా చేశారు, కేసీఆర్ గారి కీర్తి పోగొట్టేలాగా ఈయన ప్రవర్తించారు. మీరు బీఎస్పీ నుంచే గెలుపొందారు, ఇప్పుడు ఆ బీఎస్పీ బీఆర్ఎస్తో కలవడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దానికి సంబంధించి? నేను బీఆర్ఎస్ పొత్తు నేను ఇక్కడ వ్యతిరేకించట్లేదు, బీఎస్పీ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించట్లేదు, నేను వ్యతిరేకించట్లేదు. నేను ఇక్కడ వ్యక్తులను వ్యతిరేకిస్తా ఉన్నా. ఇక్కడ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, మీరు ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అనేక ఉన్నాయి, మీరు మీ సొంత నియోజకవర్గం ఆలంపూర్ ఎస్సీ, మీరు అక్కడ పోటీ చేయకుండా మీరు సిర్పూర్కి వచ్చి పోటీ చేశారంటేనే మీ వెనుక ఏ శక్తులు ఉన్నాయి, మిమ్మల్ని అక్కడికి ఎవరు పంపించారు, మీరు అంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టారు, మీరు సిర్పూర్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఈ డబ్బు అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం కోనప్పని టార్గెట్ చేసి కొన్ని శక్తులు పంపిస్తే మీరు వచ్చి అక్కడ పోటీ చేసి గురించి మీరు చెప్పలేరా బయటికి? ఎవరని శక్తులు మీకు తెలుస్తూ ఉన్నాయి కదా, శక్తులు బహిరంగంగా ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి కదా. ఎవరెవరు కోనపన ఓడగొట్టాలని పంపించారో వాళ్ళందరూ ఇప్పుడు బయటపడుతున్నారు కదా, ఒక్కొక్కరు బయటపడుతున్నారు కదా. మరి వాళ్ళకి ఏం లాభం అనిపించిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. హామీ అవసరం లేదు, నాకు టికెట్ అవసరం లేదు, లేకపోతే నాకేమి లాభం అవసరం లేదు. నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏదైనా పట్టుకెళ్ళినప్పుడు చేయమని చెప్పి అడిగాను. నేను గతంలో కూడా కేసీఆర్ గారిని అది అడిగాను. ఇదే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేను భూ కబ్జాలు చేశాడు, ఇంకేదో అన్నాడు. ఒక్క ఆరోపణ నిజం చేయగలుగుతాడా? చేయలేడు. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని ఎవరైనా సంప్రదించిన పరిస్థితి ఉందా? ఎవరైనా మీతో మాట్లాడారా? గౌరవనీయులు హరీష్ రావు గారు మీరు కొద్దిగా ఆలోచించండి, తొందరపడకండి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మా జోగురామన్ గారు కూడా నాకు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేనేమన్నానంటే నాకేం పదవులు అవసరం లేదు, ఈ సమయంలో నాకేం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మాత్రం ఇంత నన్ను నా కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఒక చదువుకున్న వ్యక్తి, మీ మమ్మల్ని స్వయంగా కేసీఆర్ గారిని మీరు దూషించారు, మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, గడీలు పగల కొడతా అన్నారు. ఏనికి 2 చేతులు ఒప్పుకుంటా, ఈ రకంగా ఒప్పుకుంటా, 2 చేతులు ఒప్పుకుంటా మీరు గడీలు పగల కొడతా, ఏనికి ఎక్కువ వస్తా అని చెప్పి మాట్లాడారు. ఇలా మీరు
ఏ వ్యక్తి స్వాగతం పలుకుతూ మీరు అక్కడ పోయి మాట్లాడారో చెప్పాలా? మొత్తానికైతే మమ్మల్ని దూషించి మా ఓటమికి కారణమైన వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ కలయికతో ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా అందుకే పార్టీ మారాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంకటతో అశోక్ టీవీ 9 హైదరాబాద్.